లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రోజు వాక్యాన్ని ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు మాకు ఇచ్చిన వాక్యాంశము ప్రభా యోనా గురించి. అవును ప్రభా, నా తండ్రి, మేము నేర్చుకుంటుండగా మాకు సహాయం చేయండి. అవును తండ్రి, ఆ బిడ్డ ఎందుకోసమో ప్రభా చాప గర్భంలోకి వెళ్ళాల్సి వచ్చిందో, ఎందుకు బయటకు వచ్చాడో, మరి ఏ రీతిగా ఆ బిడ్డ ప్రభా నీలో మార్పును అందుకున్నాడో మాకు నేర్పించమని అడుగుతూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనంతే అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మన కోసం ఏర్పాటు చేసిన అంశం ఏమిటి అంటే మరి వాక్యం ఏంటి అంటే యోనా గురించి అండి. యోనా గురించి మనము ధ్యానిస్తే మరి ఆ అధ్యాయము చాలా చిన్నది. మరి ఆయన ఒక చిన్న ప్రవక్తగా ఉన్నాడటండి. మరి అందులో 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. మరి చిన్న ప్రవక్తలో ఒక ముఖ్యమైన ప్రవక్తగా మరి యోనా గురించి చెప్పబడుతుంది. మరి అంత మాత్రమే కాదు, మరి ఆయనని మరి యేసు ప్రభు కూడా మరి తన యేసు ప్రభు యొక్క మరి భూస్థాపన పునరుత్థానము కూడా మరి యోనా గారి స్థితిగతులను బట్టి కూడా మరి అక్కడ కన్ఫర్మేషన్గా మరి ఒక సూచనగా మరి యోనా గారి పరిస్థితిని కూడా దేవుడు మరి మనకి చూపించాడండి. కానీ ఈరోజు దేవుడు మనకి ఏ విషయాలు నేర్పించబోతున్నాడు, ఏ సత్యాలు మనకి బోధించబోతున్నాడు అనేది మనం చూద్దామండి. హల్లెలూయా. మరి యోనా గురించి మరి అర్థం ఏంటి అనేది నేను అడిగినప్పుడు దేవుడు చెప్తున్న మాట, యోనా అంటే మరి డవ్ అటండి. హల్లెలూయా. యోనా అంటే డవ్ అని చెప్తున్నారు. మరి ఆయన ఒక చిన్న ప్రవక్త. మరి డవ్ అంటే ఒక పావురం అటండి. మరి పావురం ఎలా ఉంటుంది, మరి నిష్కలప చాలా మృదువుగా ఉంటుంది. మరి తను చూస్తేనే సాఫ్ట్గా అంటారు. మరి అంతే పావురంలాగా ఉండాలని దేవుడు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే రోషం లేకుండా మరి నెమ్మదిగా ఉండాలని మరి ఏ రీతిగా అనుకుంటున్నా ఆ రీతిగా ఉండాలి. కానీ ఈయన పేరైతే మరి యోనా, మరి దాని అర్థము మరి పావురమే ఉంది. కానీ పావురానికి ఉండాల్సిన లక్షణాలు మరి యోనాలో ఎక్కడ కూడా నాకు కనిపించలేదండి. మరి చూద్దాము, ధ్యానిస్తాము. మరి మీరు అనొచ్చు, మీకు ఈ వాక్యం ఎన్నోసార్లు విన్నారు కదా అంటే విన్నారండి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం బోధించబోతున్నాడో, ఏ బోధ మనకి నేర్పిస్తున్నాడో మనం విందామండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు మరి మీకోసం కొన్ని వచనాలు నేను చెప్తా ఉన్నానండి. మరి అక్కడ ఏంటి అంటే మరి యోనా గారిని దేవుడు ప్రత్యేకంగా పిలిచి ఒక దేశం కొరకు దాని పేరు ఏంటి అంటే నినీవా పట్టణం అటండి. మరి నినీవా పట్టణం గురించి మరి 4 అధ్యాయములు చదివినప్పుడు అక్కడ అర్థమవుతుంది ఏంటంటే అది కనీసం మన హైదరాబాద్ జంట నగరాలు, మరి రంగారెడ్డి, మెదక్, మరి ఆ మెయిన్ కంప్లీట్ సిటీని మరి గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు కదా, మొత్తం కలిపితే ఎంత ఉంటుందో మేబీ అంత ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇంచుమించు అలా అంత ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అక్కడ మరి ఒక వచనంలో చూసినప్పుడు మరి యోనా గారు ఆ పట్టణం అంతా తిరగాలి అంటే మరి 3 రోజుల ప్రయాణము అని చెప్పేసి అది నడక ప్రయాణం అండి. హల్లెలూయా. మరి వాహన ప్రయాణం అని అక్కడ రాయబడలేదు. కానీ మరి తను ప్రయాణం చేయడానికి ఆ ఊరు చుట్టూ మరి ఆ సిటీలో ప్రయాణం చేయడానికి ఆ సిటీలోకి వెళ్ళి మరి దేవుడు చెప్పిన మాట ప్రకటించాలంటే మరి కనీసం 3 దినాల ప్రయాణం అని చెప్పేసి బైబిల్ చెప్తుందండి. మరి తర్వాత జరిగిన సంఘటన మరి ముందుగా ఎక్కడ నుండి ఆరంభమైంది, ఆ యోనా పిలుపు ఏ రీతిగా ఆరంభమైంది, మరి యోనా ఏం చేశాడనేది ముందుకు వెళ్దామండి మనము. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే మరి యోనాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? యోనా, నువ్వు వెళ్ళి నినీవే పట్టణంకి వెళ్ళి నువ్వు ఏం చెప్తావంటే వారిని గద్దించు. మరి గద్దించు అంటే ఏ వచనంతో గద్దించు అంటున్నాడు అంటే మరి ఒకటో అధ్యాయము 2వ వచనం మరి మీకోసం నేను చదువుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తైన కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నినీవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినీవే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. హల్లెలూయా. దానికి దుర్గతి పట్టునని ప్రకటించుము అని చెప్పేసి దేవాది దేవుడు యోనాకి ఆజ్ఞ ఇస్తున్నాడు. అవునండి, దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ దేశము ఆ నినీవే పట్టణము నాశనము కాబోతుంది అని వెళ్ళి నువ్వు ప్రకటించు అని చెప్పాడండి దేవాది దేవుడు. మరి ఆజ్ఞని పాటించాల్సిన మరి ఈ ప్రవక్త, మరి ఈ చిన్న ప్రవక్త, మరి ప్రవక్త చిన్న పెద్ద అనే పేరు మరి ఎందుకు పెట్టారో, మరి గ్రంథాలు చిన్నగా ఉన్నాయనా లేకపోతే వాళ్ళు కొద్ది కాలం వాడబడ్డారని నాకు తెలియదు. కానీ మరి ఈ యోనా ప్రవక్త అనే ఈ చిన్న ప్రవక్త మరి అక్కడ ఏం చేశాడు తెలుసా? దేవుని మాటకి లోబడకుండా ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళను, నాకు అవసరం లేదని చెప్పేసి వేరే మార్గమున వెళ్ళిపోయాటండి.
ఎందుకు వెళ్ళాడు అనేది మరి మనం ఆలోచన చేద్దాము ఇక్కడ. ఆ తర్వాత అయితే తను వెళ్ళిపోయినప్పుడు దేవునికి కోపం వచ్చింది. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మరి తను తర్సీసు అనే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడంట. అది కూడా ఎలాంటి ప్రయాణం అంటే చాలా దూరపు ప్రయాణము, పడవలో వెళ్తున్నాడు, సముద్రం గుండా వెళ్తున్నప్పుడు మరి తనతో పాటుగా మరి వేరే వాళ్ళు కూడా మరి అక్కడ ఆ పడవలో ఎక్కిన వాళ్ళు ఉన్నారటండి. మరి ఆ ఓడ మరి కొంతసేపు ప్రయాణం అయిన తర్వాత మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే ఆ పడవ మునగడానికి సిద్ధమైందంట. అంటే భయంకరమైన అలలు మరి లేస్తున్నాయో, మరి వర్షం వస్తుందో తెలియదు, కానీ అది మునగడానికి సిద్ధమైపోయింది. మరి అలలతో కొట్టబడిపోతుంటుండగా మరి అక్కడ ఆ పడవలో ఉన్న వాళ్ళంతా కూడా ఏం జరుగుతుంది అని భయపడి మరి గందరగోళంగా ఉన్న పరిస్థితిని బట్టి వారి దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారటండి. మరి నేను వచనాన్ని ఒక్కొక్క వచనం చదివితే మరి ఇవన్నీ ఉంటాయి. నేనైతే చదవట్లేదు, కానీ మరి మీకు మామూలుగానే చెప్తా ఉన్నాను, అక్కడ సందర్భాలనే చెప్తూ వస్తున్నాను మీకు. మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటి అని చూస్తే మరి అతను మరి యోనా మాత్రం మరి మిగతా వాళ్ళంతా వారి దేవుడికి, మరి వాళ్ళు అన్యజనులు అయి ఉండొచ్చండి, కాబట్టి వారి దేవుళ్ళకి మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని అంటే ఇదిగో మమ్మల్ని ఈ ఓడ మునిగిపోకుండా కాపాడని వాళ్ళ దేవుళ్ళతో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మరి యోనా గారు ఎక్కడున్నారంటే మరి పడవలో ఆ ఓడలో అంచుకు మరి అడుగుకి వెళ్ళిపోయి గమ్మున ఏమీ పట్టనట్టుగా మరి నిద్రపోతున్నట్టుగా అక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి వెంటనే మిగతా వాళ్ళంతా ఏంటి నీకు చింత లేదా, మనము ఓడ పాడిపోతుంది, ఇదిగో లే, నువ్వు ఎవరివి అసలు, నీ దేవుడికి నువ్వు మొరపెట్టు, మనం ఇక్కడ చచ్చిపోయేలాగా ఉన్నామని వారందరూ అతని దగ్గరికి వెళ్ళి మరి కేకలేస్తూ అంటాడు. అతను ఏమంటాడు తెలుసా, నాకు సంబంధం లేనట్టుగా, మరి నాకు ఏం అవసరం లేనట్టుగా. నిజమే, ఇక్కడ యోనా ప్రవర్తన భయంకరంగా ఉంది. ఎలాంటి ప్రవర్తన తెలుసా, నాకేమైపోయినా పర్వాలేదు, ఈ పడవ ఏమైపోయినా పర్వాలేదు. హల్లెలూయా. యోనా గారు ఒక ప్రవక్త అండి, దేవాది దేవుని చేత పిలువబడిన ప్రవక్త, దేవుడు చెప్పిన మాటకి లోబడకుండా తప్పిపోతున్న ఒక ప్రవక్త అండి. హల్లెలూయా. మరి ఆయన ఏం చేశాడు తెలుసా అండి, నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు అని చెప్పేసి గమ్మున వాళ్ళతో ఏం మాట్లాడకుండా వదిలేశాడు. కానీ వారికి కోపం వచ్చేసి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎవరి మూలంగా మరి ఎంత ప్రార్థన చేసినా జవాబు లేదు. ఎందుకంటే వేరే దేవుళ్ళు ప్రార్థనకి జవాబిస్తారా అండి, ఇవ్వరు. కాబట్టి మరి వారికి జవాబు రావట్లే, ఆ ఓడ మునిగిపోతుంది. యోనాకి తెలుసు నన్ను బట్టి ఇలా జరుగుతుందన్న విషయం ఆయనకి తెలుసు, కాబట్టి మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా అండి, యోనా మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే ఏంటి తెలుసా, నేను చచ్చిపోవాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవునికి దూరమై పారిపోతున్నాడు. తనకి తెలుసు దేవునికి దూరమై తను బతకలేడని. కాబట్టి దేవుడు చెప్తున్న పని చేయడం ఇష్టం లేదు, దేవునికి దూరమై బతకను లేడు. కాబట్టి ఆయన చావడానికి నిర్ణయంగా ఉన్నాడు, అంటే నిర్ణయించుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూస్తే మరి అక్కడ వారందరూ అడుగుతున్నారటండి, మరి ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన చేస్తున్నప్పుడు మరి అక్కడ ఓడ అయితే ఆగిపోవట్లే, మరి అది మునగడానికి ఇంకా మరి ఎక్కువ భయము గందరగోళ పరిస్థితి వస్తున్నప్పుడు వారందరూ ఏం చేశారంటే ఎవరి మూలంగా ఇది జరుగుతుందని చీటీలు వేసుకున్నారటండి. అప్పుడు యోనా పేరు మీద చీటీ పడ్డప్పుడు మరి వెంటనే నువ్వెవరి వసలు, నీ పేరు మీద ఈ చీటీ వచ్చింది, నీ మూలంగా నీ పడవ ఇలా అవుతుందంట, మరి ఎందుకు ఏ పాపం చేసావు నువ్వు అని అడిగినప్పుడు అతను మొత్తము మరి జరిగిందంతా ఇలా దేవాది దేవుడు, నేను ఆ గొప్ప దేవుని ఆరాధిస్తున్నాను, ఆ దేవుడు ఇలా చెప్తే నేను చెప్పకుండా ఆయన మాటకి లోబడకుండా నేను పారిపోతున్నాను అన్నప్పుడు, అయ్యో నువ్వు ఎంత పని చేసావు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అప్పుడు ఏం చేయాలి, మరి ఏం చేస్తే మాకు విడుదల, మరి నువ్వేం చేయాలి, మరి నేనేం చేయాలి, మేమేం చేయాలి, ఇదిగో నీ దేవుని వేడుకుందామా అని వాళ్ళు అడుగుతున్నప్పుడు అతను ఒక మాట, నన్ను తీసేళ్ళి ఆ సముద్రంలో పడేయండి, అప్పుడు ఇది నెమ్మది పొందుకుంటుంది, పడవ మునగదు అని చెప్పినప్పుడు వాళ్ళు భయపడిపోతారు. అమ్మో ఇంత గొప్ప దేవుడు, మరి ఈయనకి శిక్ష ఇవ్వబోతున్నాడు, ఇప్పుడు మేము పడేస్తే మమ్మల్ని ఏమో చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు. కానీ వాళ్ళు గశ్చంతరం లేక ఏం చేయాలో తెలియక, ఎందుకంటే వారి ప్రాణం ఆయన కోసం పొడగొట్టుకోవడం ఇష్టం లేక మరి అతన్ని నిజంగా యోనాని ఆ సముద్రంలో పడివేశారటండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును కాక. ఏ క్షణమైతే యోనాని పడేశారో అప్పుడు మరి నిజమే నిర్మలత్వం వచ్చేసింది అక్కడ, అంటే ఆ పడవ నార్మల్ అయిపోయింది, అలలన్నీ ఆగిపోయాయి అంటే. హల్లెలూయా. సమాధానకర్త నిజంగా అక్కడ వారికి సమాధానం ఇచ్చాడు. వారైతే అక్కడ ఒప్పుకుంటున్నారు, దేవా మమ్మల్ని క్షమించు, నీ బిడ్డనే కావచ్చు, నీ దాసుడే కావచ్చు అని చెప్పేసి వాళ్ళు మన దేవునికి అంటే యోనా దేవునికి మరి వారు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి అర్పణలు కూడా చెల్లించినట్టుగా అక్కడ బైబిల్లో రాయబడుతుంది. నిజమే, ఒక అన్యులు మరి దేవాది దేవుని నమ్మగలుగుతున్నారు, కానీ మరి దేవుని ప్రవక్తగా ఉండి మరి ఈయన చావడానికి సిద్ధమైపోయాడు. మరి చూడండి అక్కడ పశ్చాత్తాపం అనేది రావట్లేదు, ఇదిగో నన్ను చంపేసేయండి, ఎందుకంటే ఆయనలో ఉన్న ఒక దురాత్మ మరి నిజమే నాకు అనిపించింది, మరి ఒక ప్రవక్తలో ఒక దురాత్మ పనిచేస్తుంది, నేను చచ్చిపోవాలి
చచ్చిపోవాలి, నేను ఎలాగైనా చచ్చిపోవాలి, నన్ను ఎవరైనా చంపేయాలి, అది దేవుడా చంపేయాలి, మనుషులా చంపేయాలి, నేను బతకకూడదు అనే తలంపులు పెట్టుకొని బతుకుతున్నాడండి యోనా గారు. కానీ దేవాది దేవుడు విడిచిపెడతాడా? తన ప్రవక్తని విడిచిపెడతాడా? తన బిడ్డని విడిచిపెడతాడా? తప్పిపోయిన తన కుమారుని విడిచిపెట్టాడు. కాబట్టి దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? యోనాకి బుద్ధి చెప్పడానికో తెలియదు, యోనానిలో మార్పు తీసుకురావడానికో నాకు తెలియదు, మరి యోనాని తిరిగి మరలా వాడుకోవాలని కృపగలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద చేపలో, అవును, పెద్ద చేపని ఏర్పాటు చేసి ఆ చేపని మరి ఎట్లా చేశాడంటే ఆ చేపకి ఆజ్ఞ ఇచ్చాడంట. ఆ చేప ఏం చేసింది తెలుసా అండి? మరి యోనాని మింగివేసింది. అంటే సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే వీరు సముద్రంలో పడివేశారో ఆ యోనాని వెంటనే ఆ చేప మింగేసిందటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ యోన మరి ఆ చేప ఎప్పుడైతే మరి మింగివేసిందో మరి అక్కడ ఏం జరగాలండి? మరి తను మొత్తం చనిపోవాలి. కానీ అక్కడ అది జరగలేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా మొదటి అధ్యాయం జరిగింది. మరి రెండో అధ్యాయంలో చూసినప్పుడు మరి యోనా ఆ చేప కడుపులో 3 దినములు 3 రాత్రులు సంపూర్ణంగా ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత చూస్తే 3 దినములు కంప్లీట్గా అయిన తర్వాత అక్కడ యోనా గారు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో నేను చీకటిలో నుండి, ఇదిగో నేను లోపల నుండి, ఇదిగో నేను అంధకారంలోకి వెళ్ళి అగాధ జలంలోకి వెళ్ళి నేను నీకు ప్రార్థన చేయగా నువ్వు వినే దేవుడు అని చెప్పేసి మరి దేవాది దేవుని వైపు తిరుగుతున్నాడండి ఇక్కడ యోనా. మరి యోనా పరిస్థితి నేను అక్కడ ఆలోచన చేస్తే నిజమే, మరి ఆ అధ్యాయంలో ఉన్న 10 వచనాలలో ఆయన దేవాది దేవుని పొగుడుతూ ప్రార్థిస్తూ విడిపించమని విజ్ఞాపన చేస్తుంటుండగా మరి 10వ వచనానికి వచ్చేసరికి మరి దేవాది దేవుడు తనని ఆ చేప నుండి మరి బయటకు వచ్చేటప్పుడు ఆ చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే ఆ చేప ఏం చేసిందండి? మరి ఒక నీళ్లు లేని చోట, డ్రై ల్యాండ్ పైన మరి ఆ యోనాని కక్కి వేసినట్టుగా మరి బైబిల్ చెప్తుంది. నిజమే. ఇక్కడ ఆలోచన చేస్తే నేను అడిగాను, ఇక్కడ ఏముంది అంటే ఆ యోనా మరి చేప కడుపులో ఉన్నప్పుడు ఆయన స్థితి ఎలా ఉండుంటుంది? చచ్చిపోవాలనుకున్నాడు కానీ చచ్చిపోలేదు. మరి అసలు ఎంత భయంకరమైన స్థితి అండి. నిజమే, మరి రాబోయే కాలంలో కూడా ట్రిబులేషన్ టైంలో అంట మరి ఆ టైంలో ఎలా ఉంటుందట, చచ్చిపోవడానికి ఆ పరిస్థితులను బట్టి, ఆ కష్టాలను బట్టి భరించలేక, వేదన బట్టి భరించలేక మరి రెవల్యూషన్స్లో రాయబడింది ఏంటంటే మరి పైకి ఒక 50 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కి నువ్వు దూకినా నీ కాలు చేతులు మొత్తం విరిగిపోతాయంట, కానీ నీ ప్రాణం చావదంట. అంటే అలాంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయండి. మరి దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే యోనా గారు చనిపోవాలనేది మాత్రమే ఆయన కోరిక, చనిపోవాలనేది మాత్రమే ఆయన నిర్ణయం. ఇంకా ఆయన ఎవరి కోసం బతకాలనుకోవట్లేదు, తిరిగి పశ్చాత్తాపడాలనుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే యోనా మరి చేప గర్భంలోకి వెళ్ళిపోయాడో, కడుపులో ఉన్నప్పుడు తనకు అటు మరణము కాక ఇటు జీవము కాక ఎక్కడున్నాడో తెలియని స్థితిగతిలో ఉన్నప్పుడు అప్పుడు దేవాది దేవుని వైపు మొర పెడుతున్నాడండి. నిజమే, ఎంత భయంకరమైన అంధకారము, ఎంత భయంకరమైన, ఇటు మరణం కాదు అది, అటు జీవము కాదు. హరే దేవా నీకు స్తోత్రం నాయన. ఇదిగో నిజమే, ఎంత గొప్ప దేవుడు మరి ఆ బిడ్డని మరి మొర ఆలకించాడు. యోనా కడుపులో మరి యోనా ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేయగా దేవాది దేవుడు నిజంగా ఆలకించాడు. నిజమే, కీర్తనలో మరి చెప్పినట్టుగా మరి 103వ అధ్యాయంలోనూ మరి కొన్ని కీర్తనలు మనం చూసినప్పుడు అగాధ జలంలో పడి ఉన్నను, మరి అక్కడ ఎక్కడ పడి ఉన్నను, లోపల పడి ఉన్నను, మరి నన్ను ఆ ప్రార్థన ఆలకించే దేవుడు నాకు తోడుగా ఉన్నావని కీర్తనకారుడు రాసినట్టుగానే ఇక్కడ యోనా గారు మరి అక్కడ చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తుండగా మరి దేవాది దేవుడు జవాబిచ్చినాడండి. హల్లెలూయా. మరి బయటకు తీసిన వెంటనే జరిగిన సంఘటన ఏంటంటే యోనా గారితో దేవుడు డైరెక్ట్గా మళ్ళీ అంటున్నాడు, ఇదిగో రెండోసారి నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి నేనేవే పట్టణంతో, ఇదిగో ఇప్పుడు నేను పలికే మాటనే నువ్వు చెప్పు అని చెప్పేసి అక్కడ మరొకసారి ఇంకొక ఆజ్ఞ ఇస్తున్నాడు. అది 3వ అధ్యాయంలో మరి ఆ వచనం నేను మీకు చెప్తున్నానండి. నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారము వారికి ప్రకటన చేయమంటున్నాను. ఈసారి ఏమంటున్నా అంటే నువ్వు వెళ్ళి ఇది చేయ, ఏమి చెప్పదు, కానీ నేనేమి చెప్తానో అది చెప్పు అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి గమ్మున యోనా గారు మరి ఈసారి లోబడి మరి నినేవే పట్టణానికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? అంత పెద్ద నినేవే పట్టణం ముందే చెప్పాను కదండి, 3 రోజుల ప్రయాణం అంట. ఆ ప్రయాణం అంతా మరి 3 రోజులు తిరుగుతూ, చూడండి ఎంత సాదృశ్యము. ఇక్కడ 3 దినములు కడుపులో ఉన్నాడు. ఎక్కడ కడుపులో? చేప కడుపులో ఉన్నాడు. దినములు రాత్రులు. ఇక్కడ చూస్తే మరి 3 దినాలు మరి అక్కడ మరి నినేవే పట్టణం గురించి మరి అక్కడ ప్రార్థన చేస్తున్నాడా, మరి లేకపోతే మరి వారికి గద్దిస్తున్నాడా, లేకపోతే వారికి మారు మనసు సువార్త చెప్తున్నాడా? అవేవి కాదు. కానీ ఇదిగో 40 రోజులలో, ఈ రోజు నుండి మొదలుకొని 40 రోజులలో
ఈ నినేవా పట్టణాన్ని దేవాది దేవుడు నాశనం చేయబోతున్నాడనే ఒక గద్దింపు మాటని మొత్తము మరి ఆ నినేవా పట్టణం అంతటికి వెళ్ళి చాటింపు చేశాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఏమి జరుగుతుంది తెలుసని, యోనా అయితే తన పని ముగించుకొని రిలాక్స్ అయిపోయాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా, విన్న వాళ్ళంతా మరి అక్కడ చూస్తే 3వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనంలో చూసినప్పుడు అందరూ కూడా అయ్యో ఇదా నినేవా పరిస్థితి, ఈ పరిస్థితి ఇదా, మేమంతా పాపం చేశామా అని చెప్పేసి వారు పశ్చాత్తాపడుతూ చివరికి రాజు కూడా అండి, హల్లెలూయా, చివరికి ఆ రాజ్యపు రాజు, ఆ దేశపు రాజు కూడా మరి ప్రకటించాడంటే ఏంటంటే మీరు నీళ్లు తాగకూడదు, అసలు ఏమి ముట్టకూడదు, అన్నపానీయాలు ముట్టుకోకూడదు, మరి చివరికి మీ పశువులకు కూడా మీరు పెట్టకూడదు, మరి బూడిదను ధరించుకొని ఇదిగో మనం అందరం అంగలార్దాము అని చెప్పేసి మరి అన్యుడైన రాజు కూడా మరి చాటింపు చేశాడటండి. చాటింపు చేయగానే మరి 40 రోజుల పాటుగా వాళ్ళు ఉపవాస ప్రార్థన ఉండి, ఎలాంటి ఉపవాస ప్రార్థన ఉన్నారంటే కఠినమైన ఉపవాస ప్రార్థన ఉండి ఏమని నమ్ముతున్నారు తెలుసా అండి? వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఏమో దేవాది దేవుడు ఒకవేళ పశ్చాత్తాపపడి మనము తగ్గించుకొని పాపము చేయకుండా జీవించిన ఆయన పశ్చాత్తాపపడి తన నిర్ణయం మార్చుకునేమో, మన నినేవా పట్టణాన్ని కాపాడునేమో అని చెప్పేసి ఆశతో వారు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారండి. చూడండి ఎంతగా విధేయత చూపిస్తున్నారు ఇక్కడ. నిజమే, నినేవా వాళ్ళు నిజమే భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళు, ఎంత భయంకరమైన పాపం చేసిన వాళ్ళు, చావంటే భయపడ్డారు, దేవుని ఉగ్రత అంటే భయపడి దేవునికి లోబడి అంగలార్పుతున్నారు అక్కడ. మరి అంత మాత్రమే కాదు, దేవాది దేవుడి పట్ల విశ్వాసంతో దేవుడు మారకపోనా, మరి దేవుడు పశ్చాత్తాపపడి మమ్మల్ని కరుణించకపోతాడా అని చెప్పేసి ఒక విశ్వాసంతో కూడిన ఉపవాస ప్రార్థన వల్ల 40 రోజులు చేశారట. ఆ 40 రోజుల పాటు మరి యోనా గారు ఎక్కడున్నారో నాకు తెలియదు. కానీ మరి 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో చూస్తే దేవాది దేవుడు ఆ 40 రోజుల తర్వాత నిజంగానే ఆ నినేవా పట్టణపు ప్రార్థనని మరి దేవుడు విని వారందరినీ ఆ నాశనం అనేది రాకుండా, ఆ తెగులు అనేది రాకుండా వారిని క్షమించి కాపాడి మన్నించాడటండి. హల్లెలూయా, నిజమే, దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడో చూద్దామండి. మరి 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే యోనా గారు ఈ పరిస్థితిని అంతా చూసి అక్కడే ఉండి గమనిస్తున్న యోనా గారికి ఏమొచ్చింది తెలుసా అండి? కోపం వచ్చిందంట. ఎలాంటి కోపం వచ్చింది తెలుసా అండి? అసలు చింతాక్రాంతుడైపోయాడంట. హీ వాజ్ డిస్ప్లేస్డ్ బికాస్ ఆఫ్ దిస్. ఏంటి అంటే అసలు తనే వెళ్ళి చెప్పాడు, మరి దేవాది దేవుడు అక్కడ నాశనం చేస్తున్నానని చెప్పాడు, మరి ఆ విషయాన్ని తను వెళ్ళి చెప్పేశాడు. కానీ దేవాది దేవుడు కరుణగల దేవుడు, మరి ఆ విషయం యోనాకి తెలుసు. మరి తనని కూడా కరుణించాడు కదా, తనని కూడా యోనా మరి చాపలో ఉన్నప్పుడు మరి దేవుడు నా ప్రార్థన ఆలకించిన దేవుడు వారి మొర కూడా ఆలకిస్తున్నాడని చెప్పేసి మరి కనీసం కనువిప్పు వచ్చిందండి. ఇదిగో నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న మాట నిజమే. యేసు ప్రభు యోనా గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, గొప్ప ప్రవక్తగా మరి యేసు ప్రభు కూడా గుర్తిస్తున్నాడు. కానీ ఇక్కడ నేను ఒక మాట అంటున్నానండి, ఇక్కడ ఏంటి తెలుసా, మరి అంత భయంకరమైన శిక్ష భరించిన తర్వాత కూడా పశ్చాత్తాపం అనేది యోనాలో రాలేదండి. హల్లెలూయా, ఇదిగో ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖము, ఆ శాపం గురించి విన్న నినేవా పట్టణస్థులు, నీచులు, మూర్ఖులైన వారు, అజ్ఞానంలో ఉన్నవారే కావచ్చు, వారి మనసును మార్చుకున్నారు, మరి వారు పశ్చాత్తాపడుతున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇక్కడ యోనా మాత్రం మనసు మార్చుకోలేదు కదా. కానీ వారిని కాపాడినందుకు కుళ్ళుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, చింతాక్రాంతుడై కోపం ఎంచుకుంటున్నాడటండి. హల్లెలూయా, ఎందుకు? అసలు ఆ కోపానికి అర్థం ఏమన్నా ఉందా? ఇదే మానవ నైజం అండి, ఇదే మానవ స్వరూపం. ఎంత గొప్ప ప్రవక్తవైనా, ఎంత గొప్ప సేవకుడివైనా, ఎంత గొప్ప దాసుడవైనా, నువ్వు ఎలాంటి వాడివైనా కానీ దేవాది దేవుడు నిజంగా ఇక్కడ యోనా ప్రవక్తలో ఉన్న నిజ స్వరూపాలు మనకి బైబిల్ గ్రంథంలో చూపిస్తున్నాడు. ఆయన గొప్ప ప్రవక్తే కావచ్చు, దేవుని చేత ఎన్నుకొనబడ్డవాడే కావచ్చు, చాప చేత మరి కక్కించబడిన వాడే కావచ్చు, కానీ ఇక్కడ చూస్తే ఒక మూర్ఖుడిలాగా కనిపిస్తున్నాడండి యోనా. హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే మరి అక్కడ యెహోవా దేవుడు, మరి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా అండి? మరి వెంటనే మరి ఎప్పుడైతే యోనాకి కోపం వచ్చిందో వెంటనే ఎందుకు నీకు కోపం వచ్చిందయ్యా అని చెప్పేసి చాలా మృదువుగా అడుగుతున్నాడు. వెంటనే అలిగిన వాడిలాగా, మరి తండ్రి మీద అలిగిన కుమారుడి వలె, మరి నాకు అర్థం కావట్లేదు వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఏ రీతిగా జరుగుతుందో. కానీ అక్కడ యోనా జవాబు ఏం చెప్తున్నాడు తెలుసా? నాకు తెలుసు నువ్వు ఇలాంటి వాడివి అని, నాకు తెలుసు నువ్వు నాశనం చేసేవాడివి కాదని. చూడండి 4వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా అండి? అందువల్లనే కదా నీవు కటాక్షమును, జాలిను,
బహు శాంతమును అత్యంత కృపవు గల దేవుడవని యుండి పశ్చాత్తపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే నేను తర్షీషుకు పోతిని అని చెప్తున్నాడు. అంటే నువ్వు కృపగల దేవుడు, నువ్వు కర్ణగల దేవుడు, నువ్వు శిక్షించే దేవుడు కాదని నాకు తెలుసు కాబట్టి నువ్వు అట్లనే అంటావు, వాళ్ళని నాశనం చేస్తాను అని చెప్తావు, మళ్ళీ తర్వాత నువ్వు మారుతావు, నువ్వు అన్నీ క్షమిస్తావు. అంటే చూడండి, ప్రవక్త అయిన యోనాకి తెలుసు మోసెస్ కాలం నుండి, ఇజ్రాయెలైట్స్ కాలం నుండి, మరి దావీదు కాలం నుండి, ఇవన్నీ కాలాల్లో ఏం జరుగుతుందో మరి తనకి తెలుసు కాబట్టి క్షమించే దేవుడు ఎలాంటి దేవుడో తెలుసు కాబట్టి మరి అనుకుంటున్నాడు ఇది కూడా నాశనం అంటాడు, మళ్ళీ నాశనం చేయడం తోడదానికి నేను ఎందుకు వెళ్ళి చెప్పాలి అనుకొని మూర్ఖంగా మరి ప్రవర్తిస్తున్నట్టుగా మరి దేవాది దేవుడితో అక్కడ వాదిస్తున్నాడండి. నువ్వు ఎట్లాగూ నువ్వు క్షమించేస్తావు అంతోడదానికి నేను ఎందుకు చెప్పాలనుకొని నేను వెళ్ళలేదు, అందుకే నేను పారిపోయానయ్యా, నువ్వేమో నన్ను మళ్ళీ రెండోసారి పిలిచి వాడుకున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సరే, అక్కడితో మాట్లాడి వదిలేస్తే అయిపోయేది. కానీ ఏమంటున్నాడు తెలుసా అండి, ముందైతే చచ్చిపోవాలనుకున్నాడు. ముందెందుకు చచ్చిపోవాలనుకున్నాడు? దేవునికి దూరమై బతకడం వ్యర్థమని తెలుసు కాబట్టి చచ్చిపోవాలనుకున్నాడు. కానీ ఇక్కడ మరి 3వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవానుకు మనవి చేస్తున్నాడు. చూడండి, నినివే పట్టణం వారిని కాపాడింది దేవాది దేవుడు. ఇక్కడ యోనా ప్రాబ్లం ఏంటండి నాకు అర్థం కాలేదు. అసలు చావాల్సిన అవసరం ఉంది. ఇతని మరణానికి, నినేవే పట్టణానికి కాపుదలకి, ప్రొటెక్షన్కి, మరి ఆ వారి విడుదలకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఇది మూర్ఖత్వం కాకపోతే ఇదేంటండి? ఇదేదో పనికిరాని ఆలోచన కాకపోతే, ఇది దుష్టుడు పెడుతుంది కాకపోతే ఇదేంటండి? సరే చూద్దాం. ఇంకా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, నీకెందుకు కోపం వస్తుంది? ఇది న్యాయమా? ఈ కోపం నీకు న్యాయమా అని అంటున్నప్పుడు మరి దేవుడు మళ్ళీ తనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మరి నువ్వెందుకు ఇంత ఇది కోపం న్యాయమా అని అన్నప్పుడు మరి దేవాది దేవునికి తన జవాబు ఇవ్వకుండా తన దారి తను వెళ్ళిపోయి ఏం చేస్తాడో చూస్తా ఇంకా ఈ నినివే పట్టణానికి అనుకుంటూ అక్కడ నిల్చున్నాడటండి. అంటే చూస్తున్నాడట. చూసి తనకంటూ తనకు ఒక షెడ్ లాగా, ఒక ఇల్లు, ఒక చిన్న టెంట్ లాగా వేసుకొని కూర్చున్నాడటండి. మరి అంటే మరి ఒక గుడిసెలాగా వేసుకొని కూర్చున్నాడేమో. ఆ కూర్చుంటే మరి ఆ ఎండ తగులుతుందని తెలిసి దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక్కడ డీల్ చేస్తున్నాడు. మరి ఇక్కడ నినివే పట్టణస్తులనే డీల్ చేశాడు కదా, వారినైతే మార్చాడు, మరి యోనాను కూడా మార్చాలి కదండి. మరి తనని మరొక్కసారి తన పరిచర్య కోసం వాడుకోవాలి కాబట్టి దేవుడు మరి వారిని నినివే లాంటి దుష్టులను కాపాడిన దేవుడు మరి యోనాను కూడా కాపాడుకోవాలి కాబట్టి మరి చూద్దాము ఏం చేస్తున్నాడు అనుకున్నాడేమో. మరి అలా మరి తన పందిరి వేసుకుని తను కూర్చున్నప్పుడు మరి ఆ పందిరికి ఎలాంటి నీడ ఇవ్వడానికి ఒక చెట్టును మరి దేవుడు మరి ఆ రాత్రి పుట్టించి మంచి నీడ ఇచ్చేలాగా మరి యోనాకి ఇచ్చాడటండి. ఆ తర్వాత కూడా ఏం జరిగిందంటే మరి 2వ దినమున మరి దేవుడు తనకి బుద్ధి చెప్పడానికి ఒక చిన్న పురుగును మరి అక్కడ ప్రవేశపెట్టి ఏం చేశాడంటే ఆ పురుగు ద్వారా ఆ చెట్టునంతా మళ్ళీ నాశనం చేశాడు. అంటే ఒక్క రోజులోనే. మరి అప్పుడు మరలా కోపం వచ్చింది ఎవరికి? యోనాకి. అక్కడ మరలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మరి 8వ వచనం చూస్తే, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి ఏమంటున్నాడు? బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకున్నాను. చూడండి, అక్కడ ఫస్ట్ చచ్చిపోవాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ చూస్తే నినివే పట్టణం పడిన తర్వాత దేవుడిని అంటారు, నన్ను చంపేసే, నేను బతకడం వేస్ట్ అంటున్నాడు రీజన్ లేకుండా. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇంకా నేను ఎందుకు బతకాలి అని చెప్పేసి తనకు తానుగా చచ్చిపోవాలనుకుంటున్నాడు. ఎంత మూర్ఖుడు అండి యోనా. ఎవరనుకుంటున్నాడు? అసలు తన స్థితి తనకు తెలియట్లేదు, తనెవరో తనకు తెలియట్లేదు. దేవాది దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, దేవాది దేవుడు తనని కరుణిస్తున్నాడు. దేవాది దేవుడి చేత పిలువబడిన ఒక గొప్ప ప్రవక్తగా ఉన్న వ్యక్తి అనవసరంగా చావాలనుకుంటున్నాడటండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. నిజమే, మన జీవితంలో అసలు ఏ రీతిగా ఎవరి సందర్భంలో దీన్ని నేను పోల్చాలో నాకు తెలియట్లేదు. కానీ నిజమే, ఒక్కొక్కసారి ఇలాంటి మూర్ఖపు స్వభావముతో నిజమే ఇంకొకరు మనం దీవించబడినప్పుడు, ఇంకొకరు దేవుడు దీవించినప్పుడు వాళ్ళు బాగున్నారు, నా పరిస్థితి అంటే ఇక్కడ యోనా పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు బతకకూడదు, నేను బతకకూడదు. హల్లెలూయా, వాళ్ళు బతకకూడదు, నేను బతకకూడదు, వాళ్ళు చావాలి, నేను చావాలి. ఏంటండి ఇది? అసలు అర్థం ఉందా? అసలు అలాంటి మనస్తత్వం మనలో లేదా? నేను బాగుపడిపోయినా పర్లేదు కానీ వాడు మాత్రం బాగుపడకూడదు, ఇలాంటి మనస్తత్వం మనలో లేదా అండి? మనలో ఖచ్చితంగా ఉంది. అదే యోనాలో కూడా ఉందండి. హల్లెలూయా. మరి ఆ తర్వాత మరి దేవుడు తనతో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పుట్టించలేదే ఆ చెట్టును, ఆ చెట్టు నేను కదా పెట్టాను. మరి నీకు సంబంధం లేని చెట్టు ఒక్క రోజులో అది ఎదిగిన చెట్టు రాత్రికి రాత్రి వాడిపోయినంత మాత్రాన నీకంత కోపం వస్తుందా అని మరొక్కసారి దేవాది దేవుడు యోనాని అడుగుతున్నాడండి. అడిగినప్పుడు యోనా ఏం చెప్తున్నాడు తెలుసా? క్లియర్గా చెప్తున్న మాట ఏంటి తెలుసా? అవునయ్యా, నా ప్రాణానికి బాధ కలిగించేటట్టుగా ఉంది కాబట్టి నాకు కోపం ఎందుకు రాకూడదు, ఇది న్యాయమే అని మళ్ళీ అంటున్నాడు. చూడండి ఎన్నిసార్లు దేవుడు ఇది కోపం న్యాయమా, ఈ కోపం న్యాయం అంటే న్యాయం అని దేవుడితోనే చెప్తున్నాడు. ఏంటండి న్యాయం ఇక్కడ? ఏదండి న్యాయం? అలా అనుకుంటే ఇప్పుడు దేవాది దేవుడి న్యాయం
న్యాయం ఎలా చేయాలి తెలుసా? సర్వలోకాన్ని నాశనం చేయాలి. కానీ దేవుడు మాత్రం అలా చేయలేదండి. ఇదిగో యోనా అలాంటి మూర్ఖుని క్షమించేశాడు. ఆ తర్వాత నినేవే పట్టణం లాంటి పాపిష్టి వాళ్ళను కూడా క్షమించేశాడు. ఇదిగో నువ్వు నేను ఎంత పాపంలో పడి ఉన్నానో మన కొరకు తన ఏకైక కుమారుణ్ణి తీసుకొచ్చి మరి మనల్ని విడిపించడానికి, అవునండి, యేసు ప్రభు ఎంతగా ఇక్కడ యోనా తగ్గించుకోవట్లేదు, కానీ దేవాది దేవుడు మన కోసం తగ్గించుకున్నాడు. నేను ఒకసారి ఆలోచన చేశాను. ఎలాంటి ఆలోచన చేశానంటే, దేవుడు తలుచుకుంటే ఎలాంటి వారినైనా రక్షణ కొరకు వాడుకోగలడు. మోజెస్ని వాడుకోగలడు, ఏలియాని వాడుకోగలడు. అవునండి, మరి అగ్నిని కుమ్మరింపేటట్టు ప్రార్థన చేసిన గొప్ప ఏలియాని కూడా మరి లోక సంరక్షణ కోసం వాడుకోవచ్చండి. కానీ వారిలో ఎలా ఉంది తెలుసా? మోజెస్ కూడా పడిపోయాడు. మరి ఏలియా కూడా అంత గొప్ప అగ్నిని కుమ్మరి తీసుకొచ్చి పరలోకం నుండి దిగి వచ్చేలాగా ప్రార్థన చేసి కూడా తర్వాత వెళ్ళి నేను చచ్చిపోతాను వెళ్ళిపోతున్నాడు. అలాగే ఎంతోమంది మరి బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక చోట మరి మనుషులే కాబట్టి, మనిషి నైజమే అంత కాబట్టి సంపూర్ణంగా వాళ్ళు నిలబడలేకపోయారు. కానీ సంపూర్ణ సిద్ధి పొందుకున్న మరి దేవాది దేవుడు మరి ఏం చేశాడు తెలుసా? ఇక తప్పదు, ఇక నేనే దిగి రావాలి అని చెప్పేసి ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా అండి. పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి రావడం మాత్రమే కాదు, ఆ మహిమను విడిచి ఈ లోకాన్ని శరీరాన్ని ధరించడం మాత్రమే కాదు, ఒక మామూలు స్త్రీ గర్భములో ఏ రీతిగా మరి పుట్టాడటంటే 9 నెలలండి. నిజమే, 9 నెలలు మోయబడ్డాడు ఆ తల్లి గర్భంలో. ఏ రీతిగా అంటే అసలు చిన్న బిడ్డలాగా తగ్గించుకొని ముడుచుకొని ఉన్నాడండి నా యేసయ్య, మీ యేసయ్య. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. నిజమే, తగ్గింపు అంటే ఇంకెన్నో చెప్పొచ్చు, ఎంతగానో మనం వర్ణించవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో నాకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చిన్న బిడ్డలాగా మిగతా బిడ్డలు ఎలా పుడతారో, మరి గర్భఫలం ఏ రీతిగా జన్మించబడుతుందో ఆ రీతిగానే అతను కూడా నార్మల్గా 9 నెలలు ఒక సామాన్య స్త్రీ కడుపులో ఎలా అంటే తనకు తను తగ్గించుకొని ముడుచుకొని బతికాడండి. హల్లెలూయా, దేవాది దేవునికి మహిమ కలుగును కాక. ఇదిగో మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాలకి మరెవరన్నా మనల్ని ఏమైనా అన్నప్పుడు, లేకపోతే మనకు కోపం అవన్నీ వచ్చినప్పుడు ఏమంటాను తెలుసా అండి? నేను ఏమైనా గాజులు వేసుకొని కూర్చున్నానా అని మగవాళ్ళు అంటారు. ఈవెన్ ఆడోళ్ళు కూడా అలాంటి డైలాగులే వాడుతూ ఉంటారు. నాకు ఎట్లా కనిపిస్తున్నాను, నేను గమ్మును ఎట్లా కనిపిస్తున్నాను అనుకుంటే ఎక్కిరిచి పెడతారు, తిడతారు, గొడవలకి మునిగిపోతారండి. చూడండి, నా దేవుడు నిజమే అండి, నా దేవుడు తగ్గించుకున్న విధానము 9 నెలలు ఒక స్త్రీ గర్భంలో ముడుచుకొని కూర్చున్నాడండి, మౌనంగా కూర్చున్నాడు. ఎందుకోసం? ఎవరిని భరించడానికి? నన్ను మనల్ని భరించడానికి కూర్చున్నాడు. కానీ ఇక్కడ యోనా గారు మరి 3 రోజులు చాప గర్భంలో ఉండి కూడా ఆయనకి బుద్ధి రాలేదండి. ఆ తగ్గింపు రాలే, ఆ మార్పు రాలే, అసలు ఏమీ లాభం లేని పరిస్థితిలోకి అయిపోయాడు. ఆ తర్వాత దేవాది దేవుడు తనతో ఒక మాట మాట్లాడుతున్నాడు తెలుసా అండి? అమ్మా, నీకే అంత కోపం వస్తే, నీ కోపమే అంత న్యాయమైన కోపం అయితే, ఇదిగో నినేవే పట్టణంలో ఉన్న ఈ బిడ్డలు నా బిడ్డలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో వాక్యం ఉంటున్న చెల్లి, వాక్యం వింటున్నాక, ఇదిగో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, నువ్వు అన్యురాలివో లేకపోతే ఎవరో నాకు తెలియదు, కానీ ఇదిగో నువ్వు ఏ పరిస్థితి, ఏ స్థితిగతిలో ఉన్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఆనాడు నినేవే పట్టణంలో ఉన్న 1,20,000 మంది అంటాడండి. హల్లెలూయా, 1,20,000 మందితో మరి మంది విషయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు మూర్ఖులే కావచ్చు, పాపంలో ఉన్నవారు కావచ్చు, కానీ వారికి చెప్పేవాళ్ళు లేక, కాపరి లేక, కుడికి ఎడమకి తేడా లేని నా అమాయక జనాన్ని వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి నేను క్షమించాను. వాళ్ళని బట్టి వాళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు కాబట్టి నేను క్షమించానే, కానీ నీలాగా మూర్ఖుళ్ళు కాదు వాళ్ళు అని చెప్పేసి అక్కడ చెప్పకనే యోనాని దేవుడు గద్దిస్తున్నాడండి. హల్లెలూయా. ఆ తర్వాత మరి యోనా అందుకోసమే చిన్న ప్రవక్తగా మిగిలిపోయాడేమో, లేకపోతే ముందుగానే దేవుడు చెప్పినట్టుగా వినుంటే ఖచ్చితంగా దేవుని చేత వాడబడి గొప్ప ప్రవక్తగా, పెద్ద ప్రవక్తగా, మరి పెద్ద ప్రవక్తల లిస్టులో ఉండేవాడేమో అని నేను అనుకుంటున్నాను. తనగానే ఆ చిన్న ప్రవక్త పేరును తెచ్చుకున్నాడేమో అని నేను అనుకుంటున్నానండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం ఈ విషయంలో ఏం నేర్చుకున్నామంటే, దేవాది దేవుడు మన కోసం తగ్గింపుకు స్వభావంతో రావడం మాత్రమే కాదు, కానీ యోనా లాంటి డిసోబీడియంట్ ప్రవక్తగా నువ్వు ఉంటే మాత్రం నిజమే, దేవాది దేవుడు ఏం చేయలేడు. మన మూర్ఖానికి మనకే వదిలేస్తాడు, కానీ పాపులనైతే రక్షిస్తున్నాడు, పాపులనైతే క్షమిస్తున్నాడు, వారిని హెచ్చిస్తున్నాడు అంటారు కదండి. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. నిజమే, నినేవే పట్టణం విషయంలో దేవుడు కాపాడినాడు, కానీ యోనాని మాత్రం దేవుడు క్షమించలేకపోయాడు, చివరికి మార్చలేకపోయాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి చిన్న ప్రార్థనతో మనం ముగించుకొని మరి ఈ సత్యాలను మన హృదయంలో నెమరు వేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, యోనా లాంటి మూర్ఖుడు ప్రభా, నా తండ్రి, ఆయన ఎంత మూర్ఖుడైనా ఎలాంటి వాడైనా దేవుడైతే క్షమించి
నీ సాదృశ్యంగా ప్రభా నా తండ్రి తన భూస్థాపన పునరుత్థాన విషయంలో వాడుకున్నాడు. ఆయనను ప్రభా నా తండ్రి యోనా మాత్రము మార్పు లేని వాడిగా ఉన్నాడు. నినెవె పట్టణం మాత్రం ప్రభా నా తండ్రి ఆ సమయంలో పశ్చాత్తాపం పొందుకొని ప్రభా నా తండ్రి యేసయ్యా నీ కొరకు సాక్షిగా నిలబడే భాగ్యాన్ని వారికి ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అదిగో తండ్రి మా జీవితంలో మేము కూడా ఎక్కడ తగ్గించుకోవాలో ప్రభా నీ మాటకు లోబడి నీ స్వరానికి లోబడి జీవించే భాగ్యాన్ని మాకు దయచేసి యోనాలాగా మేము ఉండకూడదు నాయన. ఇదిగో తండ్రి ప్రభా అలాంటి స్వభావం మాలో ఎవరిలోనూ ఉన్నను ప్రభా తీసివేసి నీ స్వరానికి లోబడే మనస్తత్వం మా అందరికీ నీ దయచేయమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.